మనందరికీ భయం పుట్టుకతో రాలేదు, అది నేర్పించబడింది. నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెంనకు స్వాగతం, సుస్వాగతము. మా యొక్క ఆత్మీయ తండ్రి డాక్టర్ రెవరెండ్ కిరణ్ కుమార్ సౌబాడి గారి నజరేని స్వరం నుండి నేటి ధ్యానము. మనసు త్వరగా భయపడుతుంది. ఒకసారి నమ్మిన బంధములో మోసం జరిగిన, నిరాశ ఎదురైన, అందరిలో తిరస్కరణ ఎదురైతే మళ్ళీ అదే నొప్పి రాకుండా మనసు జాగ్రత్త పడుతుంది. ఆ జాగ్రత్త కొన్నిసార్లు భయంగా మారుతుంది. అయితే భయం అంత చెడ్డది కాదు. అవును, కొన్ని బంధాలు ఏర్పడి కొన్ని మోసాలు ఎదుర్కొన్న తర్వాత భయం ఆటోమేటిక్గా వస్తుంది. భయము 2 విధాలుగా పనిచేస్తుంది. రక్షించే భయం, ప్రమాదం నుండి మనల్ని కాపాడుతుంది. ఇంకొకటి నిరోధించే భయం, గత అనుభవాల కారణంగా ఇప్పుడు ప్రమాదం లేకపోయినా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. భయం వచ్చినప్పుడు మనం బలహీనులం కాము, కానీ భయం మన మీద పెత్తనం చేయడం మొదలు పెడితే అదే సమస్య. బైబిల్ భయాలు అనే పదాన్ని ఒకే విధంగా చూడదు. మనిషి జీవితంలో ప్రధానంగా కలిగే భయాలు కొన్ని చూద్దాం. 1. శారీరక భయం. ప్రమాదం జరిగితే, ప్రమాదకర పరిస్థితి కలిగితే, అనారోగ్యం మొదలైన వాటి పట్ల వచ్చే భయం. 2. సంబంధాల భయం. మళ్ళీ నన్ను మోసం చేస్తారేమో, మళ్ళీ నన్ను వదిలేస్తారేమో, మళ్ళీ నన్ను బాధ పెడతారేమో. 3. తిరస్కరణ భయం. నేను ఎన్నిక చేయబడతానో లేదో, నన్ను తిరస్కరిస్తారేమో అనే భయం. 3. వైఫల్యాల భయం. ఒకవేళ నేను నా ప్రయత్నంలో ఓడిపోతే అనే భయం. 5. భవిష్యత్తు భయం. ఇంకా జరగని విషయాలను ముందుగానే ఊహించుకుంటే కలిగే భయం. 6. ఒంటరితనం భయం. చివరికి నేను ఒంటరిగా మిగిలిపోతానేమో అనే భయం. 7. నష్టాల భయం. మనకు ప్రియమైన వారిని, ఇష్టమైన వస్తువును, దొరికిన అవకాశాన్ని కోల్పోతానేమో అనే భయం. 8. దేవుని పట్ల భయభక్తి. ఇది మిగతా భయాల కంటే భిన్నమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. బైబిల్లోని ఈ మాట సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో మనము చూడవచ్చు. ఇక్కడ భయం అంటే దేవుని చూసి పారిపోవడం కాదు, దేవుని మహిమను గుర్తించి గౌరవంతో, విధేయతతో జీవించడము. భయం కలిగినందుకు భయపడాల్సిన అవసరం లేదు. నాకు భయం కలుగుతుంది కాబట్టి నేను బలహీనుడను అనుకోవలసిన అవసరం లేదు. దాని బదులు నా లోపల భయం ఉంది, అది ఎందుకు వచ్చిందో నేను దేవుని సన్నిధిలో పరిశీలిస్తాను అని అనుకోవాలి. ఎందుకంటే భయం అనేది ఒక భావోద్వేగం మాత్రమే. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల, అనగా స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. బైబిల్లోని ఈ మాట 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మనము చూడవచ్చు. ఇక్కడ 3 గొప్ప విషయాలు ఉన్నాయి. శక్తి, భయం ఉన్నప్పటికీ సరైనది చేయగల సామర్థ్యము కలిగి ఉంటుంది. ప్రేమ, గతంలో మోసం చేయబడిన ప్రేమను పూర్తిగా తృణీకరించకపోవడము. ఇకపోతే ఇంద్రియ నిగ్రహము, అందరినీ గుడ్డిగా నమ్మకపోవడము, అందరినీ గుడ్డిగా అనుమానించకపోవడము. గతంలో ఎవరో మనల్ని మోసం చేశారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మోసం చేస్తారని భావించడం సరైనది కాదు. కనుక మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. బైబిల్లోని ఈ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనములో మనము చూడవచ్చు. చివరిగా ఒక మాట, భయం నీ తలుపులు తట్టవచ్చు, కానీ తలుపు తీయాలా వద్దా అనే నిర్ణయము నీ విశ్వాసము, నీ వివేచనను బట్టి
తీసుకోవాలి.